Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. నమస్తే అందరికి. నమస్తే అండి. సో అటు నుంచి వద్దాము. సో ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఏ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారని చెప్పండి. ఓకే, హాయ్ మ్యామ్. నా పేరు వంశీ. నేను క్యారెక్టర్ వెంకట్ క్యారెక్టర్ అని ప్లే చేస్తున్నాను. ఓకే. నేను ఈ మూవీకి కార్తిక్ బ్రో ఆడిషన్స్ త్రూ వచ్చినుండే. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, అలా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక్కొక్క పీక్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ వీళ్ళందరి లైఫ్లో ఏం టైప్ ఆఫ్ ఇంపాక్ట్ చేసింది అనే దానిపైన మా స్టోరీస్ ఉంటాయి. మా స్టోరీస్ ఈ మెయిన్ క్యారెక్టర్ ఆర్కి ఎట్లయితే ముందటికి ఫార్వర్డ్, హౌ డిడ్ ఇట్ టేక్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ అ కోర్ లైన్ ఆఫ్ దిస్ స్టోరీ. మా పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయినంత వరకు అయితే. సో వంశీ యొక్క క్యారెక్టరైజేషన్ అంత ఉంటుంది. సో నెక్స్ట్ మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి బుల్లి చిచ్చరపిడుగు అని చెప్పాలి. ఎక్కడ చూశాను, ఏ సినిమాలో చూశాను అని అనుకుంటున్నారా? సో హనుమాన్లో బ్యాడ్ క్యారెక్టర్ ప్లే చేసినావా, లేదంటే హీరోకి ప్లే చేసావా నువ్వు? హీరోతోని సీన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా చాలా సినిమాలు చేశాడు మనోడు. చెప్పు, మా వాళ్ళకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవా? హాయ్, నా పేరు వికాస్. ఎస్, నేను హనుమాన్, విరూపాక్ష, ఆహారం హరా, టల్జిగది సార్, ఇంకొక మూవీ చేసిన. ఇప్పుడు రీసెంట్ ఒక బాక్సింగ్ బేస్డ్ మూవీ, వాలీబాల్ బేస్డ్ మూవీ స్వయం. ఈ త్రీ ఉన్నాయి. సో అది మా వికాస్ యొక్క థింగ్ అనమాట. ఇప్పుడు దాకా అయితే వంశీ, వికాస్ 2 వీలు పరిచయం అయినాయి. మరి తర్వాత పేరు కూడా వీతో ఉందా కాదా ఇంకొకట చూద్దాం. మీ పేరండి? నా పేరు శివకిషోర్. ఓకే. క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కిషోర్ అనమాట. ఇందులో ఒక విలేజ్లో ఎప్పుడు పెళ్లి చూపుల కోసం తిరిగే ఒక క్యారెక్టర్ అనమాట. దట్స్ మై క్యారెక్టర్. నా అబద్ధం ఏవో చేస్తే ఇప్పుడు పెళ్లి చూపుల కోసం రియల్ లైఫ్లో పెళ్ళి అయిపోయి ఉంటుంది మీకు. అయిందా? ఓకే. శివ గారు, వంశీ, వికాస్ అండ్ శివ గారు, మీ పేరండి? హలో అండి, నా పేరు అబద్ధం భార్గవ్. అంటే మేబీ రేపొద్దున ఈ సినిమాలో మంచి ఎలివేషన్ అవుతే నాకు పేరు అబద్ధం భార్గవ్ అయిపోతుందేమో, చిత్రం సీను అట్లా అన్నట్టుగా. భార్గవ్ ఇస్ మై నేమ్. ఈ మూవీలో నేను తిక్కపల్లి ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఎస్ఐ అంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో అక్కడ నుంచి సీన్ అంతా మారిపోతుంటుంది. సో ఇంపాక్ట్ అయితే నా క్యారెక్టర్ నుంచి వస్తుంది. వీళ్ళందరినీ భయపెట్టేటట్టుగా ఒక టైప్ ఆఫ్ డ్రివెన్ కామెడీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సీరియస్నెస్ కూడా ఉంటుంది. ఓకే, ఫైనల్గా వీళ్ళ పేర్లు వచ్చేసి వంశీ, వికాస్, శివ అండ్ భార్గవ్. సో వన్స్ అగైన్ హాయ్ అందరికీ. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడండి, ఉత్తప్పుడు కూడా నన్నే చూడండి. మీరు మాట్లాడుకుంటే అది ఏదో పక్కన బ్యాక్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా సరే కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు, ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. బట్ యూ గాట్ సమ్ వన్ ప్లాట్ఫామ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేసుకుంటారని అనిపిస్తుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం క్యారెక్టరైజేషన్, ఈవెన్ మా వాడికి ఒక బ్యానర్ వేశారు, బికాస్ నీ క్యారెక్టర్ ఏంటి 2 బ్యానర్లు వేశారు. సో నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? నేను ఒక మదర్ సాంగ్ది చూశాను, చాలా లైక్ కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం. సో నీ క్యారెక్టరైజేషన్ ఏం నచ్చి నువ్వు ఈ సినిమాకి ఓకే చెప్పావు? అంటే ఏ ధైర్యం, ఏం చూసావు వీళ్ళలో అంటే ఏం చెప్తావు? డైరెక్టర్ని చూసి కార్తీక్ విజన్ ఉంది, స్టోరీ ఉన్నప్పుడు అది అర్థమైంది. ఓకే, చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నాడు మన ఆ ఏజ్లో అంత చెప్పగలిగాను. ఇన్ కేస్ మాకు అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆ క్లారిటీ ఉంటే మేము ఇంకొంచెం ఇప్పటివరకు మోన్ అయ్యేవాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడున్న కిడ్స్ది రీల్స్ చూస్తూ ఉంటే కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు ఇంత ఫాస్ట్గా ఉన్నారు, మేము చదువుకుంటున్నప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ దగ్గరే ఏదైతే ఉందో. ఇప్పుడు రోజు చెప్పినట్టు తన చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఎంత బాపులు చేసాడు, మనం అందరం ఆల్రెడీ ప్రూవ్డ్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పినా కొంచెం అంటే వీ కెన్ సీ హిమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా. సో మాకు ఎలాంటి అంటే ఇప్పుడు తనకు చిన్నప్పటి నుంచి ఒక ప్రోత్సాహం కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్. మేము ఇండస్ట్రీకి రావడానికి నేను కానీ, కిషోర్ కానీ, రోహన్ కానీ, ఐ మీన్ వంశీ కానీ ఎట్లా అంటే సినిమాల కోసం తిరిగి ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురు ముందు నుంచే ఫ్రెండ్సా లేదా ఇక్కడ నుంచే ఎట్లా అంటే ప్రతి డే షూట్, ఏ రోజు అయితే షూట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని ఫాలోఅప్ చేసి ఎందుకంటే అక్కడ సినిమా చేసేటప్పుడు ఉండే ఫన్ ఎంత ఉంటుందో ఆఫ్ ద స్క్రీన్
బయటకు వచ్చాక సీన్ నుంచి బయటకు వచ్చాక కూడా అంతే ఫన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఆఫ్ ద స్క్రీన్ బాగానే ఫ్రెండ్స్, కానీ ఆన్ ద స్క్రీన్ కొట్టేసాడు ఎస్ఐ కదా. ఎస్ఐ కొట్టేసాడు. బేసిక్గా ఎస్ఐలు పోలీసులు కొంచెం మంచిగా ఫిట్గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ తిక్కపల్లి ఊరు కదండి, అంత తిక్కతిక్కగానే నడుస్తూ కానీ ఉంటుంది. వీళ్ళందరు టీ షర్ట్ల మీద టైటిల్ వేసుకున్నా పెద్దగా కనపడదు, కానీ మీ టీ షర్ట్ మీద టైటిల్ మాత్రం చాలా బాగా కనపడుతుంది. దీనికోసమే పెంచానేమో మేబీ నా సినిమా, నేను యాక్ట్ చేసే సినిమా నా పర్సనాలిటీ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అసలు ప్రతి విషయంలో పాజిటివిటీ తీసుకుంటారు. దట్స్ ఎ వెరీ గుడ్ quality actually. Hi Andy, congratulations to Olga Vidya for 18 million subscribers.